హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చూశారు కదండి, జన సమూహంతో నిమిషాంబిక అమ్మవారి టెంపుల్ ఎలా నిండిపోయిందో. ప్రదక్షిణ చేయడానికి కూడా ఖాళీ లేక జనాల్ని స్టాప్ చేసి దర్శనం చేసి పంపిస్తున్నారనమాట. ఎందుకంటే ప్రదక్షిణ టైమింగ్స్ వేరే ఉంటాయి అన్నమాట. సో ఈవినింగ్ 2 to 5 ప్రదక్షిణ టైమింగ్స్ అనేవి ఉంటాయండి, తెలియని వాళ్ళ కోసం. అందుకే నేను స్టార్టింగే చెప్తున్నాను. సో 5:30కి అమ్మవారి దర్శనం అనేది ఉంటుందన్నమాట. ఇదిగో వీళ్ళందరూ ఇప్పుడు ఈవినింగ్ ప్రదక్షిణ అనేది చేస్తున్నారండి. 16 ప్రదక్షిణలు, కానీ మొక్కు తీరిన వాళ్ళు 108 ప్రదక్షిణలు చేస్తారు కదా. సో వాళ్ళందరూ ఈవినింగ్ టైమే చేస్తారనమాట. 2 గంటల నుంచి 5 గంటల మధ్యలో మాత్రమే ఈ ప్రదక్షిణలకి మనకి టైం అనేది ఇస్తారు. మిగతా టైంలో ఎప్పుడు వెళ్ళినా మీరు దర్శనం చేసుకొని మాత్రమే రావాలి, ప్రదక్షిణ చేయడానికి ఉండదన్నమాట. సో అందుకనే చాలామందికి డౌట్ వస్తుంది, అందుకే నేను స్టార్టింగే చెప్తున్నాను అనమాట. సో ఇంకోటి ఏంటంటే, థంబ్నెయిల్ చూశారు కదండి ఆల్రెడీ. ఆ రోజు రవి గారు కూడా వచ్చారండి దర్శనం చేసుకోవడానికి అమ్మవారిని, యాంకర్ రవి గారు. సో ఇలా సీరియల్ యాక్టర్స్, సెలబ్రిటీస్ కూడా చాలామంది వస్తున్నారండి అమ్మవారి టెంపుల్ అనేది. సో మీకు దీన్ని బట్టి కూడా అర్థమై ఉండొచ్చు అమ్మవారి ఎంత మహిమగల తల్లి అయితేనే కదా మనతో పాటు సెలబ్రిటీస్ కూడా అంతంత దూరం నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు అంటే మీరు ఇంకా అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అమ్మవారి దగ్గరికి వెళ్ళండి, 16 ప్రదక్షిణలు చేసుకోండి. నిమిషంలో మీ కోరిక కోరుకొని ఆ తర్వాత ఖచ్చితంగా మీ కోరిక తీరుతుందండి. 21 డేస్లోనే తర్వాత వెళ్ళి 108 ప్రదక్షిణలు చేసి అమ్మవారి మొక్కు అనేది తీర్చుకోండి. నాకు ఇది వరకు కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా నాకు ఇప్పటికీ కామెంట్స్ ఇంకా వస్తున్నాయండి, ప్రదక్షిణలు ఏ టైంలో చేయాలి, 108 ప్రదక్షిణలు ఎప్పుడు చేయాలి, 16 ఎప్పుడు చేయాలి అని. సో నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నాను కామెంట్లో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి కామెంట్లో, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తానన్నమాట, వెంటనే ఇస్తాను. సో చూశారు కదండి, టెంపుల్ లోపల మనకి ధ్వజస్తంభం దగ్గర నుంచి ప్రదక్షిణ అనేది చేస్తారండి. ధ్వజస్తంభం దగ్గర ఇంకా ఖాళీ లేక జనాలు గేటు బయట నుంచి కూడా ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తున్నారనమాట. చూసారా, ఇప్పుడు వీళ్ళందరూ బయట నుంచి చేస్తున్నారు, ధ్వజస్తంభం దగ్గర ఖాళీ లేదనమాట. అంత జనాలు అనేది నిండిపోయినారు. లోపల చూసారా, అక్కడి నుంచి కొంతమంది చేస్తున్నారు, ఇక్కడి నుంచి కొంతమంది చేస్తున్నారు అనమాట. అంటే అంత జనాలతో కిటకిటలు ఆడిపోతుంది అమ్మవారి టెంపుల్ అనేది. ఇంకా ఫ్రైడే అవ్వడం వల్ల ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నమాట జన సమూహం అనేది. ఆ రోజు అక్కడ అన్నదానం కూడా జరుగుతుందండి. ఎవ్రీ ఫ్రైడే శుక్రవారం రోజు అమ్మవారి అన్న ప్రసాదం తినే భాగ్యం కూడా మనకి కలుగుతుంది. ఫ్రైడే వెళ్ళిన వాళ్ళకి మనం కూడా మనకి తోచినంతలో అన్నదానానికి మనం అమౌంట్ కూడా అక్కడ ఇవ్వచ్చండి, అది మీ ఇష్టం. సో చూశారు కదా, ఇలా ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత దర్శనం చేసుకొని అమ్మవారిది బయటకు వస్తే ఆఫ్టర్నూన్ టైం అండి, ఇది ఈవినింగ్ కాదు, మధ్యాహ్నం టైంలో అయితే మనకి ఇలా అన్నదానం కూడా అక్కడ జరుగుతుందండి. అప్పుడు కూడా ఎండను లెక్క చేయకుండా జనాలు చూసారా ఎంత దూరం క్యూలో అయితే నిలబడి ఉన్నారు పాపం అన్నప్రసాదం స్వీకరించడానికి. అది కూడా ఒక అదృష్టం కదండి, మనకి అన్నప్రసాదం కూడా దొరకాలి అంటే అమ్మవారిది. అంత దూరం వెళ్ళలేరు కదా అందరూ, వెళ్ళినప్పుడు అమ్మవారి ప్రసాదం స్వీకరిస్తే చాలా మంచిది. ఇంకా ఆ రోజు అమ్మవారి అలంకరణ కూడా చూపిస్తాను, మీరు చూడండి. ఇంకోటండి, అమ్మవారి టెంపుల్ అనేది డెవలప్ చేస్తున్నారండి, చాలా పెద్దదిగా చాలా గ్రాండ్గా అమ్మవారి టెంపుల్ కూడా డెవలప్ చేస్తున్నారు. చూశారు కదా. సో తప్పకుండా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోండి. వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.